జువ్వలదిన్నె కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే చాలామంది జనాభా, ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా సరే చాలామంది జనాభా తండోపతండాలుగా రావడం జరిగింది. చాలా ఆంక్షలు విధించింది, అక్కడికి ఎవరు వెళ్ళొద్దని చెప్పి. అయినా సరే జనాభా వాటినన్నింటినీ కాదని, వాటినన్నింటినీ తలదన్ని జనాభా తండోపతండాలుగా రావడం జరిగింది. దానికి రీజన్ ఏంటో తెలుసా అండి? కేవలం 40% పీపుల్ మాత్రమే జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో వచ్చారు అక్కడికి. అది నేను నమ్ముతున్నా బలంగా. కానీ మీ రిమైనింగ్ 60% మాత్రం అవసరం నిమిత్తం వచ్చారండి. అదేంటి అవసరం అని అనుకుంటున్నారా? నిజమండి, అవసరం నిమిత్తం మాత్రమే 60% వచ్చారు. గవర్నమెంట్ గ్రహిస్తుందో లేదో నాకు తెలియదండి. ఈ కంపెనీల పుణ్యమా, కంపెనీల నుంచి వచ్చే వ్యర్థాల పుణ్యమా అని ఈ తీర ప్రాంతంలో వేట అయితే జరగట్లేదండి. ఒక మత్స్యకారుడు వేట పుష్కలంగా ఉండాలంటే డీప్ సీలోకి వెళ్ళాల్సి వస్తుంది. ఆ డీప్ సీలోకి వెళ్ళాలంటే ఈ రాకాసాలను తట్టుకొని వెళ్ళాలంటే డెఫినెట్గా ప్రతి ఒక్కరికి కూడా ఫిషింగ్ హార్బర్లు కావచ్చు, పోర్ట్లు కావచ్చు, చాలా చాలా అవసరం అండి. అందువల్లనే ఆ ఫిషింగ్ హార్బర్కి ఉన్న అవసరం నిమిత్తం మాత్రమే అక్కడికి జనాభా రావడం జరిగింది తప్ప ప్రభుత్వం మీద వ్యతిరేకతో నేను చెప్పట్లేదండి. అభివృద్ధి పేరుతో సముద్ర జలాలన్నీ కూడా కలుషితం చేసేస్తున్నారు. కనీసం అట్లీస్ట్ ఫిషింగ్ హార్బర్లని అలాగే పోర్టులని పూర్తి చేసి కనీసం మా మత్స్యకారులు పుణ్యం కట్టుకోండి. దయచేసి ఫిషింగ్ హార్బర్లని అలాగే పోర్టులని కట్టి మా మత్స్యకారులకి కాస్తో కోస్తో ఉపాధిని కల్పించండి. చాలా విజ్ఞప్తి చేస్తున్నానండి. ఈ విజ్ఞప్తి చేసే నోరుతోనే హెచ్చరిక చేసే పరిస్థితి మాత్రం తెచ్చుకోవద్దు, దయచేసి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.